సన్నగా ఉంటుంది, కానీ లోపల ఎలా ఉంటుంది? వెడల్పుగా ఉంటుంది. చాలా సార్లు ఈ సన్నపాటి నెక్ లోపల నుంచి లోపల షిప్ తయారు చేసినట్లుగా కొన్ని మంచి కళాఖండాలు మనకి ఎలా పెట్టారు, అది పెట్టి తర్వాత సీల్ చేశారా అన్నట్లుగా ఉంటుంది. అంటే లోపల నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. ఇదిగో ఈ మెడకాయ ఇటు మింగుడు పడక, ఇటు బయటికి తీయలేక నీవు ఎలాగా నీలో కుమిలిపోతూ ఉంటావో, కృంగిపోతూ ఉంటావో. కనుక ఇది ఎంత కఠినమైన మెడ బాధలు అంటే అంటే ఒక ద్రాక్ష పళ్ళని ఏ విధముగా క్రష్ చేస్తే, ఆ వైన్ ప్రెస్ చేస్తే గానుగ నూనె తీస్తారో ద్రాక్ష రసం వస్తుందో, గోధుమని నలిచేస్తే ఏ విధముగా పిండి వస్తుందో అది ఇక్కడ చెప్పబడుతుంది. వేయబడుతూ ఉంటావు అంటే నీకు చాలా అంటే అటువైపు సొసైటికల్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యూ. అంటే ఈ లోకంలో నీ మీద ఉన్న కొన్ని బాధ్యతలు, ఇటు పక్కన చూస్తే స్ట్రక్చరల్ కరప్షన్, ఆ లోకము అవినీతితో కూరుకుపోయింది కనుక, ఈ ఫాలెన్ నేచర్ తో ఉంది కనుక నీవు ఎలాగా అంటే ఎటు విధముగా కూడా వెళ్ళలేక ఎంత భయంకరంగా కుమిలిపోవడము. ఏ రోజునైతే నీవు ఇవి గ్రహించుకోలేక ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద పీపుల్ ఆఫ్ ద క్రైస్ట్, అంటే ఈ లోక ప్రజలు దేవుని బిడ్డలు, ఈ తేడా తెలియక ఈ మైండ్ సెట్ ని వాడుతూ కళ్ళ ముందు కనబడే దాన్ని బట్టి తీర్పు తీరుస్తున్న ఈ లోకంలో విజయమా నీ ముల్లెక్కడ? అవును, మరణమా నీ ముల్లెక్కడ? మరణము మీద విజయము సాధించాలి అంటే ఆ మరణ స్థితి గుండా నువ్వు వెళ్లకుండా మరణాన్ని గెలిచావని ఎలా చెప్తావు? అంటే నువ్వు గెలవాలి అంటే యు హ్యావ్ టు పాస్ త్రూ. కనుక వీటన్నింటి గుండా నువ్వు వెళ్ళినప్పుడే కదా అత్యధికమైన విజయము.